ప్రపంచంలోని బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను వెతికితే ఖచ్చితంగా ఉండే పేరు 2001 స్పేస్ ఒడిస్సీ. అలాగే ఆ సినిమా డైరెక్టర్ స్టాన్లీ క్యూబ్రిక్ కూడా ప్రపంచంలోని బెస్ట్ డైరెక్టర్స్లో ఒకరని చెప్తారు. క్రిస్టోఫర్ నోలన్, స్టీవెన్ స్పీల్బర్గ్, మార్టిన్ స్కార్సెసీ, పాల్ థామస్ ఆండర్సన్ ఇలా హాలీవుడ్లోని లెజెండ్స్ అందరూ క్యూబ్రిక్ సినిమాల నుండి ఇన్స్పైర్ అయిన వాళ్ళే. రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలైనా ఇప్పటికీ సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ మీద ఈ పర్టికులర్ ఫిల్మ్ ఇంపాక్ట్ చాలా ఉంది. ఈ లెవెల్లో ఇంపార్టెన్స్ ఉన్న 2001 స్పేస్ ఒడిస్సీ సినిమా ప్లాట్ గురించి, అలాగే స్టోరీలో ఉన్న హిడెన్ మీనింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఈ సినిమా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీ ఉంది, ఖచ్చితంగా చూడండి. స్పేస్ ఒడిస్సీ రెగ్యులర్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఉండదు. స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ వీటికంటే విజువల్ అండ్ ఆడియో పరంగా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోల్చుకుంటే కొద్దిగా స్లోగా అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన, స్టడీ చేయాల్సిన సినిమా ఇది. సో ముందుగా అసలు ఈ సినిమా ప్లాట్ ఏంటో చూద్దాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే 2001 సినిమా కథ మనిషి మనుగడ గురించి, ఎవల్యూషన్ గురించి చూపిస్తుంది. ఈ సినిమా అర్థం కావాలంటే మనకు తెలియాల్సినవి రెండు: ఒకటి మ్యాన్, రెండు మోనోలిత్. ఈ సృష్టిలో మనిషి జర్నీని మోనోలిత్ అనే రెక్టాంగులర్ ఆబ్జెక్ట్తో రిలేట్ చేస్తూ రాసుకున్న కథే 2001 స్పేస్ ఒడిస్సీ. ఆదిమానవుల్లో ఉండే కోతి నుండి అంతరిక్షానికి వెళ్ళే మనిషి వరకు హ్యూమన్ రేస్ ఎందుకు డెవలప్ అయింది అనే క్వశ్చన్ 2001 సినిమా రైజ్ చేస్తుంది. ఈ స్టోరీలో మెయిన్గా 4 పార్ట్స్ ఉంటాయి. ఒక్కో పార్ట్లో ఒక్కో డిఫరెంట్ మోనోలిత్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ పేరు ది డాన్ ఆఫ్ ద మ్యాన్. ఇందులో సెటప్ అంతా కొన్ని వేల సంవత్సరాల క్రితం మొట్టమొదటి మానవులు ఎలా ఉండేవారో చూపిస్తుంది. ఏప్స్ రూపంలో ఉండే మనుషులు గుంపులుగా కలిసి తిరుగుతూ ఉంటారు. మనుషుల్లో ఇప్పుడున్న సోషల్ లక్షణాలు అప్పుడున్న ఏప్స్లో కూడా కనిపిస్తాయి. సపోజ్ ఒక గ్రూప్లా కలిసి బతకడం, అలాగే ఫుడ్ని, షెల్టర్ని షేర్ చేసుకోవడం, వేరే గ్రూప్ వాళ్ళు వస్తే తమ ప్లేస్ కోసం వాళ్ళతో దెబ్బలాడడం, ఇలా సంఘంలో మనం గమనించే సోషల్ స్కిల్స్ అన్నీ ఏప్స్ కూడా ఉంటాయి. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా రాలేదు. సో స్టోరీలో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది. అదేంటంటే ఒకరోజు నల్లగా రెక్టాంగులర్ షేప్లో ఉండే మోనోలిత్ ఈ ఏప్స్కి కనిపిస్తుంది. అసలు ఈ ఆబ్జెక్ట్ ఏంటా అని చెప్పి ఏప్స్ అన్నీ దాని చుట్టూ క్యూరియస్గా తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత రోజు ఒక ఎముకని ఆయుధంలా వాడడం నేర్చుకుంటాయి. ఇదే ఆదిమానవుడి ఫస్ట్ టూల్. ఆహారాన్ని వెతకడానికి, శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఈ టూల్ ఏప్స్కి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ గుంపులో ఉన్న ఒక ఏప్ బోన్ని గాల్లోకి విసురుతుంది. ఇలా గాల్లోకి విసిరిన బోన్ ఒక స్పేస్ షిప్లో మారిపోతుంది. అంటే ఇక్కడ క్యూబ్రిక్ హ్యూమన్ ఎవల్యూషన్ని ఈ మ్యాచ్ కట్తో చూపించారని చెప్పొచ్చు. ఇక్కడ నుండి సినిమాలోని సెకండ్ పార్ట్. దీనికి సపరేట్ టైటిల్ అంటూ ఉండదు, కానీ మనం కన్వెన్షన్ కోసం మోనోలిత్ ఆన్ మూన్ అనుకుందాం. సీన్ బోన్ నుండి ఒక పెద్ద స్పేస్ షిప్ కట్ అయిన తర్వాత ఆ షిప్లో ఫ్యూచర్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటారో చూస్తాం. వీళ్ళలో మెయిన్ క్యారెక్టర్ డాక్టర్ హేవుడ్ ఫ్లాయిడ్. ఇతను ఒక అమెరికన్ సైంటిస్ట్. ఫ్లాయిడ్ ఒక సీక్రెట్ మిషన్ కోసం మూన్ మీదకు వెళ్ళడానికి స్పేస్ స్టేషన్కి వస్తాడు. అక్కడ తన పాత ఫ్రెండ్ని, కొంతమంది రష్యన్స్ని కలుస్తాడు. ఫైనల్గా టీంతో కలిసి మూన్ మీద బయటపడ్డ మోనోలిత్ దగ్గరికి వస్తాడు. 4 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏప్ మనుషుల దగ్గర ఉన్న మోనోలిత్కి సెకండ్ కంటిన్యూషన్ ఇది. ఫ్లాయిడ్ ఈ మోనోలిత్ని ముట్టుకోగానే పెద్ద నాయిస్ వచ్చి సీన్ కట్ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ స్టేజ్. నెంబర్ 3 జూపిటర్ మిషన్ 18 months లేటర్. సెకండ్ స్టోరీలో మోనోలిత్ ఒక లౌడ్ నాయిస్ చేయడం చూసాం. ఈ నాయిస్ జూపిటర్ గ్రహం మీదకి పాయింట్ అవుతుంది. సో నాసా 5 ఆస్ట్రోనాట్స్ని జూపిటర్ గ్రహం మీదకి పంపుతుంది. దీంతో 18 నెలల తర్వాత మళ్ళీ ఇంకో కొత్త స్పేస్ షిప్లోకి స్టోరీ ఫార్వర్డ్ అవుతుంది. ఈసారి స్టోరీలో హీరోతో పాటు విలన్ కూడా ఉంటాడు. ఈ కథలో మెయిన్గా ప్రొటాగనిస్ట్ పేరు డేవ్ బౌమెన్. ఇతనితో పాటు ఇంకో ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ కూడా ఉంటాడు. మిషన్లో ఇంకో 3 ఆస్ట్రోనాట్స్ హైబర్నేషన్ స్టేజ్లో ఉంటారు. ఈ స్టోరీలో విలన్ హాల్ అనే సూపర్ కంప్యూటర్. ఇది మనిషి తయారు చేసిన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్. కానీ ట్విస్ట్ ఏంటంటే మనుషుల్లాగే ఈ కంప్యూటర్కి కూడా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో తన ఓన్గా డెసిషన్స్ తీసుకుని ఒక మిస్టేక్ చేస్తుంది. ఈ మిస్టేక్ని కనిపెట్టిన డేవ్ అండ్ ఫ్రాంక్ హాల్ని షట్ డౌన్ చేసేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ విన్న హాల్ టోటల్ మిషన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అనుకుంటుంది. అందుకే ఫ్రాంక్ పాడ్ని షట్ డౌన్ చేసి చంపేస్తుంది. అలాగే హైబర్నేషన్లో ఉన్న 3 ఆస్ట్రోనాట్స్ని కూడా ఫినిష్ చేస్తుంది. ఇక మిగిలింది హీరో డేవ్ ఒక్కడే. సో ఫైనల్గా డేవ్ సూపర్ కంప్యూటర్ కంట్రోల్ యూనిట్లోకి వెళ్ళి హాల్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఈ పాయింట్ దగ్గరే 4వ స్టోరీలోకి వెళ్తాం. నెంబర్ 4 జూపిటర్ అండ్ ఇన్ఫినిటీ. సినిమా మొత్తంలో మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఇదే. ఫైనల్గా డేవ్ ఉన్న షిప్ జూపిటర్ ఆర్బిట్లోకి వస్తుంది. ఇక్కడే 3వ మోనోలిత్ కూడా కనిపిస్తుంది. కాకపోతే డేవ్ ఒక కలర్ఫుల్ మల్టీ డైమెన్షనల్ స్పేస్ అండ్ టైంలోకి వెళ్ళిపోతాడు. ఆ స్పేస్లో ఒకదానితో ఒకటి సంబంధం లేని రకరకాల షేప్స్, కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కాస్మిక్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది.
దీన్నే స్టార్ గేట్ అంటారు. తర్వాత చివరికి డేవ్ ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ వైట్ ఫ్లోర్ రూమ్లోకి వెళ్తాడు. తన ఏజ్ కూడా మారిపోతుంది, ముసలోడైపోతాడు. చివరికి బెడ్ మీద ఫైనల్ స్టేజ్లో చనిపోయే ముందు 4వ మోనోలిత్ కనిపిస్తుంది. ప్రాణం పోయిన డేవ్ ఒక మానవ పిండంలా మారిపోతాడు. ఈ స్టార్ చైల్డ్ తిరిగి భూమి మీదకి వెళ్లడంతో సినిమా ఎండ్ అవుతుంది. 2001 స్టోరీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఖచ్చితంగా మన మైండ్ ఒక బ్లాంక్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సడన్గా ఆస్ట్రోనాట్ ముసలోడైపోవడం ఏంటి, ఈ రెక్టాంగులర్ షేప్లో ఉండే మోనోలిత్ ఏంటి, అసలు టోటల్గా ఈ సినిమా మీనింగ్ ఏంటి, ఇలా రకరకాల క్వశ్చన్స్ ఆడియన్స్ మైండ్లో రైజ్ అవుతాయి. వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే క్లైమాక్స్ మీనింగ్ ఏంటో తెలియాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ క్యూబ్రిక్ ఈ సినిమా చూసిన ఆడియన్స్కి వాళ్ళ ఓన్ పర్సెప్షన్ అండ్ ఒపీనియన్ ఉండాలి అనుకున్నారు. అందుకే ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వకుండా సినిమాని ఎండ్ చేశారు. కాబట్టి ఇప్పుడు చెప్పేది నా పర్సనల్ స్టడీ ప్రకారం నాకు అర్థమైన క్లైమాక్స్. ముందుగా ఒక పాయింట్ క్లారిటీగా అర్థమవుతుంది. లాస్ట్ 30 నిమిషాల్లో ఒక్క డైలాగ్ కూడా లేదు. సో మొత్తం విజువల్స్తోనే మీనింగ్ని కన్వే చేశారు. బేసిక్గా ఈ 2001 స్పేస్ ఒడిస్సీ సినిమా మనిషి ఎవల్యూషన్ గురించి మాట్లాడుతుంది. దీనికోసం 4 స్టేజ్ల్లో 4 మోనోలిత్లు పనిచేస్తాయి. ఈ మోనోలిత్ అనే ఆబ్జెక్ట్ని మనుషుల కోసం క్రియేట్ చేసింది మనకంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ అండ్ పవర్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏలియన్సా లేదా సైంటిఫిక్ గాడ్సా అనేది పర్సనల్ ఒపీనియన్. సో ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళే ఫస్ట్ భూమి మీద, తర్వాత మూన్ మీద, ఆ తర్వాత జూపిటర్ మీద మోనోలిత్ని ప్లాన్ చేశారు. డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మోనోలిత్ని పంపడం వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనిషికి ఇంటెలిజెన్స్ అనేది వస్తే ఒక్కో మైల్ స్టోన్ని దాటుకుంటూ వస్తాడు అని. అంటే భూమి మీద ఫస్ట్ మోనోలిత్ని చూశాక జర్నీ మొదలవుతుంది. తర్వాత సెకండ్ మైల్ స్టోన్ మూన్ దగ్గర, అంటే మనిషి మైండ్ ప్రోగ్రెస్ అయ్యి అంతరిక్షం వరకు వెళ్ళగలిగాడు అని. సో తర్వాత మైల్ స్టోన్ జూపిటర్ దగ్గర ఉంటుంది. హీరో డేవ్ కంప్యూటర్ హాల్ని ఓడించి ఆ మైల్ స్టోన్ కూడా పూర్తి చేస్తాడు. సో ఫైనల్గా 4వ మైల్ స్టోన్ ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన గదిలో ఉంటుంది. క్యూబ్రిక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే క్లైమాక్స్లో డేవ్ ఓల్డ్ మ్యాన్ అవ్వడానికి, తిరిగి మళ్ళీ స్టార్ చైల్డ్లా మారిపోవడానికి రీజన్ హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉన్న ఏలియన్స్ అని. వీళ్ళ వల్లే మళ్ళీ హ్యూమన్ రేస్ కొత్తగా సృష్టించబడుతుంది. వీళ్ళని దేవుడు అని చెప్పకుండా ఒక షేప్ కానీ కన్సెప్షన్ కానీ లేకుండా క్యూబ్రిక్ జాగ్రత్త పడ్డారు. సో ఇండివిజువల్ పర్సెప్షన్ని బట్టి క్లైమాక్స్ మీనింగ్ కూడా మారిపోతుంది. పర్సనల్గా నాకైతే క్లైమాక్స్ లాస్ట్ షాట్ ఆప్టిమిస్టిక్ ఫీలింగ్ని కలిగించింది. కొత్తగా తయారైన స్టార్ చైల్డ్ భూమి మీదకు వెళ్తూ ఉంటాడు. సో ఈ బేబీ ఫ్యూచర్ హ్యూమన్ బీయింగ్స్కి స్టార్టింగ్ పాయింట్ అవుతాడు. హ్యూమన్ ఎవల్యూషన్లో చాలా గొప్ప గొప్ప మార్పులు వచ్చినట్టు ఇది కూడా గ్రోత్కి, చేంజ్కి సింబల్లా చూడొచ్చు. మీరు అనుకోవచ్చు ఏలియన్స్ అయినా లేదా ఇంటెలిజెంట్ ఆల్టర్నేట్ డైమెన్షన్స్లో ఉండే దేవుడైనా ఈ మోనోలిత్ని వదిలినట్టు డైరెక్ట్గా చూపించవచ్చు కదా అని. ఈజీ ఆన్సర్స్ ఇచ్చి స్పూన్ ఫీడింగ్ చేయడం క్యూబ్రిక్ లాంటి ఫిల్మ్ మేకర్స్కి ఇష్టం ఉండదు. సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ అండ్ మీనింగ్లో ఆడియన్స్ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇలా ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్గా థీమ్ అండ్ ఫిలాసఫీ. ఈ మూవీతో స్టాన్లీ క్యూబ్రిక్ దేవుడు అనే పదానికి సైంటిఫిక్ డెఫినేషన్ ఇచ్చారని చెప్పొచ్చు. మనిషి కంటే మోర్ ఇంటెలిజెంట్ బీయింగ్స్ మోనోలిత్ని భూమి మీదకి పంపి మనిషి తెలివితేటలను టెస్ట్ చేస్తాయి. అవే తెలివితేటలు, ఇంటెలిజెన్స్ మనిషిని స్పేస్లోకి పంపుతాయి. సో సినిమాలో డైరెక్ట్గా చూపించకపోయినా సరే మోనోలిత్ వెనక గాడ్ లాంటి హయ్యర్ ఎగ్జిస్టెన్స్ హస్తం ఉందని అనుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూలో క్యూబ్రిక్ కూడా ఇదే చెప్పారు. ఎలా అయితే చీమల కంటే మనిషి హయ్యర్ ఎగ్జిస్టెన్స్లో ఉంటాడో, మనిషి కంటే మోర్ అడ్వాన్స్డ్ లెవెల్ బీయింగ్స్ ఈ మోనోలిత్ని ప్లాన్ చేశారు అని. మనిషి ప్రపంచం మొత్తానికి మాస్టర్ అయి ఉండొచ్చు, కానీ స్పేస్లో మాత్రం ఒక చిన్న పిల్లాడి కిందే లెక్క. ఇదే పాయింట్ని క్యూబ్రిక్ స్పేస్ షిప్ మాంటేజ్లో చూపించారు. అడుగులో అడిగేస్తూ నడవడం, తినే ఫుడ్, వాడే టాయిలెట్స్ అన్నిట్లోనూ ఒక చిన్న పిల్లాడిలా మనిషిని ట్రీట్ చేశారు. అందుకే చివరికి క్లైమాక్స్లో కూడా మనిషిని అదే చిన్న పిల్లాడిలా మార్చేశారు. దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటంటే ప్రపంచం మొత్తానికి మాస్టర్ అని అనుకునే మనిషి కూడా ఈ అనంత విశ్వంలో చాలా చిన్న శిశువుతో సమానం అని. అలాగే 2001 సినిమాలో కంటిన్యూస్గా కనిపించే థీమ్ చేంజ్ అండ్ ఎవల్యూషన్. హ్యూమన్ బీయింగ్స్ ఒక చింపాంజీ నుండి స్పేస్లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్ వరకు ఎలా ఎవాల్వ్ అయ్యారో చూస్తాం. అలాగే ఇంకో రికరింగ్ థీమ్ ఏంటంటే మనుషులు ఎంత మారినా సరే సోషల్ బిహేవియర్, ప్రైమల్ ఎమోషన్స్ మారలేదు అని. ఏప్స్గా ఉన్నప్పుడు, స్పేస్ స్టేషన్లో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు 2 చోట్ల క్యూబ్రిక్ సంఘజీవులం అనే హింట్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇంకో మెయిన్ ఎలిమెంట్ కనిపిస్తుంది, అదే టూల్. ఒక బోన్ నుండి స్పేస్ షిప్ వరకు టూల్స్ అనేవి మారాయి. అలాగే మనుషులు వాటిని వాడే విధానం కూడా మారింది. చింపాంజీ బోన్ని కేవలం వేట కోసం వాడతాడు, కానీ హాల్ కంప్యూటర్ని మనిషిని రీప్లేస్ చేయడానికి వాడతాడు. అందుకే చివరికి ఈ హాల్ సూపర్ కంప్యూటర్ విలన్లా మారిపోతుంది. ఇప్పుడున్న టైం పీరియడ్ని బట్టి చూస్తే 2001 స్పేస్ ఒడిస్సీ సినిమా మనిషికి, టెక్నాలజీకి మధ్య ఉన్న రిలేషన్ని కూడా డిస్కస్ చేస్తుంది. ఈ సినిమా చూసే ముందు అలాగే చూసిన తర్వాత రియలైజ్ అవ్వాల్సిన మెయిన్ పాయింట్స్ 2. ఒకటి లెస్ డైలాగ్స్, 2 లాంగ్ టేక్స్. చాలామందికి ఈ సినిమా బోరింగ్గా అనిపించడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే.
లిటరల్గా సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల వరకు ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఆ తర్వాత కూడా డైలాగ్స్ తక్కువ, లాంగ్ టేక్స్ ఎక్కువ ఉంటాయి. సో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి, సైలెన్స్ని, సబ్జెక్టివ్ స్టోరీ టెల్లింగ్ని అప్రిషియేట్ చేయగలగాలి. స్టాన్లీ క్యూబ్రిక్ని డైరెక్టర్ అనొచ్చు. స్టోరీ టెల్లింగ్లో, ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్లో చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించిన ఫిల్మ్ మేకర్ ఈయన. 2001 సినిమాలోని కలర్ చాయిస్ కానీ, కెమెరా మూవ్మెంట్ కానీ, కాంపోజిషన్ కానీ ఇప్పటికీ ఫ్రెష్గా, పాత్ బ్రేకింగ్గా అనిపిస్తాయి. సో ఎవర్ గ్రీన్ ఫిల్మ్ మేకింగ్ క్లాసిక్ చూద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ సినిమా మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.